నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. గుజరాత్లో కంది పంట కోతల ప్రక్రియ ముమ్మరంగా చేపడుతున్నారు. రాజ్కోట్, జునాగఢ్, గోండల్, భరూచ్ ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు 25 నుండి 30 వేల బస్తాల కొత్త కందులు రాబడి అవుతున్నాయి. ఇందులో రాజ్కోట్ రాబడులు 4 నుండి 5 వేల బస్తాల అమ్మకంపై 7,000 నుండి 8,000, గోండల్లో 3 నుండి 4 వేల బస్తాలు, నాసిరకం సరుకు 6,400 నుండి 7,000, నాణ్యమైన సరుకు 7,400 నుండి 7,500, జునాగఢ్ మరియు పరిసర ప్రాంతాలలో 12 నుండి 13,000 బస్తాల రాకపై 7,300 నుండి 7,850, లోకల్ లూజ్ మరియు రాజ్కోట్ ప్రాంతపు బిడియన్ 2 కందులు చెన్నై డెలివరీ 8,200, భరూచ్ ప్రాంతం సరుకు 8,300, మహారాష్ట్ర తెల్ల కందులు 8,000 నుండి 8,100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 2024-25 సీజన్ కోసం కనీస మద్దతు ధరతో 13.20 లక్షల టన్నులు కందులు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో ఇప్పటివరకు 12,335 టన్నుల సరుకు కొనుగోలు చేయబడింది. ప్రస్తుతం కందుల బఫర్ ప్రమాణాల ప్రకారం 10 లక్షల టన్నులకు గాను కేవలం 35,000 టన్నులు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా దిగుమతి అయిన సరుకే ఉంది. 2024-25 పంట సంవత్సరంలో కందుల ఉత్పత్తి 40 లక్షల టన్నులు ఉండగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో ఉత్పత్తి సంతృప్తికరంగా ఉన్నప్పటికీ కేంద్ర సర్కారు మార్చి 2026-31 వరకు కందుల దిగుమతులపై సుంకం మినహాయించింది. తద్వారా పప్పు మిల్లర్లు సరుకు నిల్వ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఎందుకనగా క్రయ విక్రయాలు లాభసాటిగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. అంతేకాకుండా మరో నెల రోజుల వరకు సరఫరా సమృద్ధిగా అందుబాటులో ఉండగలదు. వేసవిలో పప్పు వినియోగం నామమాత్రంగా ఉండగలదు. ఇదే వ్యవధిలో దిగుమతులు కొనసాగుతుంటాయి. అంతర్జాతీయ విపణిలో కందులు ప్రతి టన్ను $820 C&F ప్రతిపాదించినందున ముంబైలో లెమన్ కందులు 7,000 నుండి 7,125, మట్వారా 7,000 నుండి 7,100, అరుస 7,550 నుండి 7,600, మొజాంబిక్ తెల్లకందులు 7,500 నుండి 7,600, గజరి కందులు 7,250 నుండి 7,300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని నాగ్పూర్, అకోలా ప్రాంతాలలో పప్పు మేలిమి రకం 11,000 నుండి 12,200, సవనంబర్ పప్పు 10,000 నుండి 10,400, నాణ్యమైన సరుకు 11,300. కల్బుర్గి సాటెక్స్ పప్పు బెంగళూరు కోసం 11,200 నుండి 11,600, నాన్సాటెక్స్ 11,200 నుండి 11,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఉత్పత్తి పెరిగినందున దేశవ్యాప్తంగా పప్పు మిల్లర్లు తమ అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోలు చేస్తున్నారు. తద్వారా చెన్నైలో దిగుమతి అయిన లెమన్ కందులు 7,125, కల్బుర్గిలో 7,000 నుండి 7,900, స్థానిక మార్కెట్లలో మట్వారా కందులు 7,200 నుండి 7,600, అహ్మద్ నగర్ నల్లకందులు 6,900, ఎర్రకందులు 7,000 నుండి 7,300, తెల్లకందులు 7,100 నుండి 7,300, పర్బని, హింగోలి, వాషన్లో 6,700 నుండి 7,100 ధరతో వ్యాపారమై రాయ్పూర్, బిలాస్పూర్, భాటాపారా, నాగ్పూర్ డెలివరీ 7,800 నుండి 7,850, ఇండోర్ డెలివరీ 7,500 నుండి 7,700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, కడప, అనంతపురం ప్రాంతాలలో కొత్త కందులు 7,500 నుండి 7,700, కర్ణాటకలోని రాయచూర్, యాద్గిర్, కల్బుర్గి, బీదర్ ప్రాంతాల స్థానిక మార్కెట్లలో 6,500 నుండి 7,900 ధరతో వ్యాపారమైంది. తెలంగాణలోని తాండూర్, వికారాబాద్, జడ్చర్ల, షాద్నగర్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో సరుకు రాబడులు కొనసాగుతున్నాయి. మరియు ఈ ప్రాంతాల కొత్త సరుకు ఆంధ్ర, హైదరాబాద్ పప్పు మిల్లులకు ఎగుమతి అవుతోంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.